ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ కేసు యొక్క ఈడీ ఏదైతే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలంటే డొనేషన్స్ తీసుకున్నటువంటి విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, దాని మీద ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. స్వయంగా ఈ ఛార్జ్ షీట్లో ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు 80 లక్షల రూపాయలు కొంతమంది నేతలు విరాళంగా ఇచ్చిందని, ఇంకా మిగతా నేతలను కూడా విరాళాలు ఇవ్వాలని కోరినట్లు రేవంత్ రెడ్డి కోరినట్లు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి. దీని విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే కర్ణాటకలో డికే శివకుమార్ గారు కూడా స్పందించినారు, ఇచ్చినాను ఒప్పుకున్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారు ఎంతమందితో ఈ విధంగా డబ్బులు వసూలు చేసిండు, ఎన్ని లక్షలో కోట్లో మరి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం విరాళాలు కలెక్ట్ చేసిండు. ఎందుకంటే చాలా నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో వాళ్ళే స్వయంగా ఈ కేసులో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఏందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో. ఇక రేవంత్ రెడ్డి గురించి మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దాంట్లో చాలా పాపులరు, చాలా టాలెంట్ ఉన్నటువంటి నాయకుడని. గతంలోనే ఓటుకు నోటు కేసులో కూడా వారు పట్టుబడి జైలుకు పోయించిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈనాడు అనేక అంశాలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కావచ్చు, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులే కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసినటువంటి లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అప్పులకు నెట్టేసినటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవినీతిని ఇప్పటిదాకా బయటపెట్టకపోవడం, ఒకరి మీద ఒకరు కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ మాట్లాడతారు, ఒకరినొకరు కాపాడుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మాట్లాడుకొని తప్ప. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అంతా బయటకు అక్కిస్తామని మాట్లాడింది. మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలోనైనా వాళ్ళ అవినీతిని బయటపెట్టే విషయంలో ప్రయత్నించారా, దాని విషయంలో మాట్లాడుతున్నారా? ఒకరినొకరు బయట తిట్టుకోవడం, పత్రికల్లో పెద్ద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పత్రికల్లో రావడం తప్పితే ఇప్పటిదాకా చర్యలు ఏమైనా చేపట్టినారా? కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, అధికారంలోకి వచ్చిన వెంబడే మా పార్టీకి అధికారం ఇవ్వండి, మాకు అధికారంలోకి వచ్చిన వెంబడే
తెలంగాణను దోచుకున్నటువంటి వాళ్ళకంతా కూడా అవినీతి పరులనందరినీ కూడా చర్యలు తీసుకుంటాం, వారితో ఆ అవినీతితో ఆ సొమ్మునంతా కక్కిస్తామని మాట మాట్లాడింది. మరి అప్పుడు సిబిఐని ఏదైతే తెలంగాణలో బ్యాన్ చేసిండో ఎంక్వైరీలు చేయకుండా ఆ సిబిఐని మరి మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఇప్పుడు సిబిఐ విచారణను చేపట్టాలంటటువంటి లేఖ ఇంతదాకా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయలేదు? సిబిఐ చేత విచారణ చేపించి మరి అవినీతిలో ఎవరికైతే పాత్ర ఉందో వారినంతా కూడా చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? వాళ్ళు అంత దోచిను, నేను ఇంత దోచుకుంటా, ఒకరికి మీరు నన్నానండి నేను మిమ్మల్ని అంట అనే ధోరణితోనే ఇవాళ తెలంగాణను వారు దోచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటున్నటువంటి తీరులోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది తప్ప తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనరు. ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు, ఎక్కడైనా అప్పులకు పోతే కూడా అప్పులు పుడతలేవు, మనని ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉన్నాడు ఎక్కడ కూడా. అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, ఏమీ లేదు ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళు వేలాది కోట్లు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా పథకాలు రచించి వాటి వల్ల వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఒక రోజు కూడా ఆ కుర్చీ మీద కూర్చొని పరిపాలించినటువంటి అర్హత లేదు, కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.